హీరోయిన్స్ అందరూ కట్టుకొని ఇటొచ్చారు. అదే యాంకర్స్ అంతా ఏంటి ఇలా వచ్చారా అని అడుగుతున్నాం. ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి ప్రోగ్రామ్ మొదలు పెట్టేదే మా యాంకర్లు. అందుకే ఈ పండగ రోజు కూడా ఈ ప్రోగ్రామ్ మేమే మొదలు పెడదామని కలిసి వచ్చాం అందరం. ఏంటి కలిసి వచ్చేది? మీరు యాంకర్లు అయితే మేము ఆర్టిస్టులు. జనాలు చేతిలో టీ పట్టుకున్నప్పటి నుంచి మొదలు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు, స్నాక్స్ తినేటప్పుడు, మళ్ళీ టీ తాగేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు అసలు ఇదంతా ఎందుకు? దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా, తలకాయ నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, చివరికి కరోనా వచ్చినా ప్రశాంతంగా మమ్మల్ని చూసుకు పడుకుంటారు. మేము జనంలో ఉంటాం, జనంతో ఉంటాం. హిమజ, నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడు. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అనడానికి, ఈ పోరి కత్తిలా ఉంది అనడానికి చాలా తేడా ఉంది. అసలు ఈ సిచ్యువేషన్ కి నీ డైలాగ్ కి సంబంధం ఎక్కడుంది? ఆపండి, ఇక్కడ మేము ఈటీవీ ఈవెంట్ కి వచ్చాం. బతుకమ్మ ఉయ్యాలో ఆడడానికి. అవు మరి మేము మాత్రం ఈజిప్ట్ కి వచ్చినాం. ఏమన్నా మేము కూడా ఈటీవీ బతుకమ్మ ఉయ్యాల ఈవెంట్ కే వచ్చినాం. ఎలాగో వచ్చారు కదా, వెళ్ళి కూర్చోండి. మీరు పెట్టండి బతుకమ్మని, పెట్టండి. ఆ కూసురు ఏదో మీరు పోయి కూర్చోరి. ముందుగాల మేము వచ్చినాం, బతుకమ్మని ముందుగాల మేమే పెట్టాం. ఇవన్నీ కాదు, హ్యాపీ డే యాంకర్ గా మేము చెప్తాం. ఈ రోజు బతుకమ్మ పెట్టేది మేమే. మీ కాఫీ డే యాంకర్ ఎక్కడండి? పాపం ఫీల్ అయినట్టున్నారు. అబ్జెక్షన్. ఓలది లేడీ బాస్. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. నచ్చిందమ్మా జన్మ, నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా. మెచ్చిందమ్మా నిలుచున కుంకుమమ్మా, వెయ్యల్లాగు శంకరు దీవించిందమ్మా. బాను కరెక్ట్ టైంకి వచ్చా బాను. థ్యాంక్ యూ. భావన, నేను కరెక్ట్ టైంకి రావడం కాదు, నేను వచ్చాకే టైం. యాక్చువల్లీ కరెక్ట్ టైంకి రావడం అనేది పక్కన పెడితే ఇప్పుడు దాకా సెగ కొట్టుకు సచ్చినాము ఎవరు ఎటు సైడ్ ఏంటి యాంకర్లు యాక్టర్లు అని. ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చింది. యాంకర్ వచ్చేసింది. హలో అక్క, యాంకర్ అవ్వకంటే ముందు ఆర్టిస్ట్ ఫస్ట్ అది తెలుసుకొని మాట్లాడు. హార్లిక్స్ హృదయాంజలితోని అందరి హృదయాలలోకి పోయింది. ఈటీవీ సంఘర్షణ సీరియల్ యాదుందా? ఏ ఘర్షణ అయినా ఈ ఘర్షణల మాదిక్కే యాదేనా? యాక్టింగ్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ లాగా వందల్లో ఫ్యాన్స్ ఉన్నారేమో. యాంకరింగ్ స్టార్ట్ చేశాక కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. యాంకర్సే గొప్ప. మీరు లెక్క పెట్టుకునేంత ఫ్యాన్స్ ఉన్నారేమో, లెక్క పెట్టలేనంత ఫ్యాన్స్ ఉన్నారు ఆర్టిస్ట్ గా. ఓకే, డైలాగులు అయిపోయాయి, మా దగ్గరకు వచ్చేసారు. ఒక్క నిమిషం. హృదయాంజలి సంఘర్షణ అంటూ ఘర్షణ పడకుండా అసలు మ్యాటర్కి వద్దాం. అసలు మనం అందరం ఇలా స్టార్స్ లాగా ఇలా చుక్కల్లా వెలుగుతున్నాం, ఇంత ప్రకాశిస్తున్న కారణం ఎవరు? మేకప్, లైట్స్, కెమెరా. మండుతున్నట్టుంది. మేకప్ తెలిసిన బానే ఉంటామే. రాక్షసి ఒకసారి అటు చూడు, చూడు కెమెరాకి అవతల పక్కన ఆడియన్స్ మన ప్రేక్షకులు. వాళ్ళు గుప్పడంత గుండెల్లో బోలెడంత ప్రేమను దాచి మనపై గుప్పిస్తున్నారు కాబట్టి మనం ఇలా మెరుస్తున్నాం. రైట్? వచ్చిన పని మానేసి 3 కప్పులు కొడితే 3వ ప్రపంచ యుద్ధం అన్నట్టు అక్క డిష్యం కొట్టుకోకుండా గొడవ పడకుండా అసలు మ్యాటర్లోకి వద్దాం. ఫస్ట్ వాళ్ళకి వెల్కమ్ చెప్పి బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకున్న బంగారు బతుకమ్మ తల్లికి స్వాగతం పలికి దాని తర్వాత మీ మ్యాటర్లోకి వద్దాం. ఈ గొడవ సంగతి తర్వాత తెలుద్దాం, కానీ ముందుగా మా ఈటీవీ ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ బతుకమ్మ ఉయ్యాలో మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం.
మీ గొడవ ఏంటి? మేము గొప్ప అదే కదా, ఎవరు బతుకమ్మ ముందుగా ఆడాలి అంతే కదా. మేము గొప్పలు యాంకర్లం కాబట్టి మేము పెడతాం, గొప్పలు కాబట్టి మేము పెడతాం. అలాంత పెద్ద మాటలు మనం. ఎవరు గొప్ప అనేది తేలాలంటే ఫస్ట్ ఏ పోటీకైనా ఏం కావాలి? బలాబలాలు తెలుసుకో. ఈడ పావు చటా కూడా లేదు. బలాలంటే మన ఒంట్లో ఉన్నటువంటి ఫ్యాట్ చూపించడం కాదు, మన టాలెంట్ చూపించడం. ఓ మై గాడ్, యాంకరింగ్ చేయాలన్నా టాలెంట్ కావాలి, యాక్టింగ్ చేయాలన్నా టాలెంట్ కావాలి. అది మన దగ్గర కుప్పలు తెప్పలు కావాలి. అవకాశాలే తక్కువ ఉన్నాయి కానీ ఇంత టాలెంట్ పెట్టుకుని ఇలా గొడవ పట్టవేంటి? మనం టాలెంట్ తో పోటీ పడదాం. ఎలాగో గెలిచేది యాంకర్స్ కాబట్టి మేమే గెలుస్తాం. మా గెలుపుని అనౌన్స్ చేసేది మీరే కాబట్టి మీరు అలానే ఉండండి, గెలిచేది మేము. మనం గొడవ పడొద్దు. మీరు అటువైపు వెళ్ళి కూర్చోండి, మీరు ఇటువైపు వెళ్ళి కూర్చోండి. పండగ మొదలెడదామా? అక్క మాకు నువ్వు వచ్చాకే పండుగ. అందుకే నీకు ఒకటి ఇచ్చేసాను రా. అబ్బబ్బబ్బబ్బబ్బా. అదిరా యాంకర్స్ అంటే అదిరా. ఆర్టిస్టులు ఏం చేస్తున్నారు అక్కడ కూర్చొని? మేము ఎప్పుడు మాట్లాడాలో మాకు తెలుసు అశు. ఇప్పుడు నేను మాట్లాడతా, మీరు వినండి. ఓకే. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. పండుగ వస్తే పూలు కాదు, పూల కోసమే పండుగ. ఏ పండుగలోనైనా పూలతో దేవతను పూజిస్తాం, కానీ పూలనే దేవతగా భావించి పూజించేటువంటి ఏకైక పండుగ మన బంగారు బతుకమ్మ పండుగ. ప్రకృతితో మమేకమైనటువంటి మన హిందూ జీవనం ఎంత అద్భుతం కదండి. నిజంగా మనం అందరం పెట్టి పుట్టాం, మన అదృష్టం కదా. తీరొక్క రంగుల పువ్వులు తీసుకొచ్చి రంగురంగుల బతుకమ్మలు పేర్చి సాక్షాత్తు ఆ గౌరమ్మ తల్లినే మన ఇంటి ఆడపడుచుగా భావించి ఆ తల్లిని పూజించేటువంటి గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ. ఊరు ఊరు, పల్లె పల్లె, వాడ వాడ, గడప గడప ఆడపడుచులందరూ కలిసి కదం కదం కలుపుతూ అందమైన గాజుల చప్పట్లు, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో, గొంతెత్తి అమ్మవారిని వేడుకుంటూ అందరూ సల్లంగా ఉండేలా కాపాడు తల్లి అని కోట్లాది ఆడపడుచులు కోరే కోరికే మన బతుకమ్మ పండుగ. 9 రోజులు ఘనమైన ఉత్సవాలు. ఎంగిలి పువ్వు బతుకమ్మతో మొదలుకొని అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నెబుద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అని ఆ బతుకమ్మ తల్లిని చివరి రోజు అంటే సద్దుల బతుకమ్మ రోజు గంగమ్మ ఒడిలో చేరుస్తూ మా అందరి బతుకులు సల్లంగా ఉండేలా కాపాడు తల్లి అని కోరుకుని శతాబ్దాల చరిత్ర గల పండుగ మన బతుకమ్మ పండుగ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో. బతుకమ్మ పండుగ రోజు మనకందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈటీవీ ప్రేక్షకులందరికీ మరొక్కసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ. మరి ఇక మొదలెడదామా? మొత్తానికి పోటీ మీద ఉన్నారు కదా. తగ్గేదేలే. మరి ఎవరి టాలెంట్ ఏంటో తెలుసుకోవాలంటే మరి కాస్త ముందుగా మాట్లాడుకుందాం, కుదురుగా కూర్చుని. వాళ్ళతో మాటలేంటక్క, టూలెట్ బోర్డ్ కి టాయిలెట్ బోర్డు కూడా తేడా తెలీదు. అలాంటిది వాళ్ళ దగ్గర ఆ డైలాగ్ ప్రిపేర్ అయ్యారా అమ్మా, వెళ్ళరా పో. వాళ్ళతో మాటలేంటక్క, టూలెట్ బోర్డ్ కి టాయిలెట్ బోర్డ్ కి తేడా తెలీదు. వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది బొచ్చు. టాలెంట్ ఏమైనా వ్యాలెట్ అనుకున్నా ఎప్పుడు జేబులో పెట్టుకొని తిరగడానికి? అది పుట్టుకతోటే బ్లడ్ లో ఉండాలమ్మా. అది మా దగ్గర టన్నులు ఉంది. అసలు జనాలకు మేము ఎదురొస్తే ఏమంటారు తెలుసా? మమ్మల్ని పక్కకు తప్పుకోండి అంటారు, అంతేగా. అసలు తెలుసా, మొన్న మధ్య నేను పెళ్లికి వెళ్తే పెళ్లి కొడుకు నా దగ్గరకు వచ్చి ఏమన్నాడో, పిలువని పెళ్లికి ఎందుకు వచ్చావన్నాడా? ఏదో పంచి డైలాగులు నువ్వు. హలో, మనుషులు అన్నాక కాస్త ప్రేమగా మాట్లాడాలమ్మా. చా, మేము ఇంకా ఫోన్ లో మాట్లాడాలనుకున్నాంలే. ఈ పంచులకి మీరే నవ్వుకోవాలి. మాకు ఆకలేస్తే మేమే తింటాం కదా. మీతో మాటలేంటి? అసలు మా యాక్టింగ్ కి ఆస్కార్ అవార్డు ఆటోలో వచ్చేస్తుంది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఆస్కార్ ఆటోలో. దీన్ని బట్టి ఏమర్థమైందంటే అర్జెంట్ గా మీరందరూ కట్టగట్టి ఎర్రగడ్డ హాస్పిటల్ పోవాలనిపిస్తుంది. మేముగా వెళ్ళాల్సింది మీరు. మీరు కాదే, నేను
నేను ఎలా हाथ में पैसा వద్దు కంట్రోల్ నేను చెప్తా ఏం చేయాలో. ఓకే ఫిగర్ అవుట్ లెఫ్ట్. ఫస్ట్ ఏంటంటే ఒకరు పాట పాడండి, ఒకరు డైలాగ్ తో కౌంటర్ ఇవ్వండి. అంటే ఎలా ఉండాలంటే గాయం మీద మిరపకాయ జల్లట్టు ఉండాలి. అక్క మేం పంచులేస్తే పంచలు చిరిగిపోతాయి. పంచర్ కాకుండా చూసుకో. అస్సలు కావక్క, ఎందుకంటే మేము ఇంకొకటి కూడా స్టెప్ని పెట్టుకుని తిరుగుతుంటాం కార్లో. అంతేనా? మరి స్టెఫనీలో గాలి ఉందా లేదా చూసుకో ముందు. ఖచ్చితంగా ఉంది అక్క, ఖచ్చితంగా ఉంది. లేదా మా శ్యామల గాలి కొడుతుంది. ఒకరు పాటలు, ఒకరు డైలాగ్. బానక్క మేం పాల్తాం నువ్వు పాల్తా, నేను బతుకుతానా? అందరం పాల్తాం. పాడు బంగారం పాడు. పాటలో ప్రాణం రావాలి మరి. అక్క ఒక్క నిమిషం, హిమజ గాని పాడబోతుందా? ఏంట్రా పాడాలా చెప్పు. పాడరా నువ్వు పాడరా. హిమజని మీరు ఒకవైపే చూశారు, ఇంకో వైపు వద్దక్క. హిమ నువ్వు హిమం కురిపించు. తడిసిపోతారు, ఆరబెట్టుకోవడానికి నెలలు పడుతుంది. గెట్ సెట్ గో. నీ కావలసింది నా దగ్గర ఉంది, అందుకో చెలికానుకా చూసుకో, చలివేడుక ముందే తెలిసింది నీలో పస ఉంది. అయ్యో అభిసారిక అందుకో ఈ కానుక. అయ్యో వద్దమ్మా, ఇప్పుడే ఈవెంట్ స్టార్ట్ అయింది. పాటలు పాడదాం, డాన్సులు చేద్దాం. డబ్బులు వద్దమ్మా. డబ్బులదా? సుఖీ భవ. శ్యామల డబ్బులు వద్దండి, ఈవెంట్ పేమెంట్ కట్టు. ఆడ కౌంటర్ ఇచ్చారు, ఇక్కడ పాట వేసుకోండి. సినిమా చూపిస్తామా అమ్మా, నీకు సినిమా చూపిస్తామా అమ్మా, నీతో సినిమా కొట్టిస్తామా అమ్మా. నువ్వు సినిమా చూపిస్తాననగానే పాత సినిమాలో విలన్ లాగా ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసాలు మెలితిప్పుకొని లొంగి పైకెత్తి ఏ కబాలి అనగానే వంగుని వినయంగా ఎస్ బాస్ అని పిలిచే ఆ కబాలి అనుకున్నావా? యాంకర్స్ రా. నిజంగా ఇది కనుక కబాలి అయితే అందరు భలే. హలో ఇప్ప పారు. ఏది పాడైతే? నరుడా ఓ నరుడా ఏమి కోరిక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరుకో కోరి చేరుకో చెరి ఏలుకో బలక, కోరుకో కోరి చేరుకో చెరి ఏలుకో బలక. అంత పెద్దగా ఏమీ లేవు మా కోరికలు. ఓ కుట్టు మిషను, ఓ వెండి చెంబు, ఓ ఇత్తడి పళ్ళెం, కరింబిడి కట్ట, ఓ మడత మంచం, కరింబిడి కట్ట, 2 జాడీలు మామిడికాయ పచ్చడి, చివరికి ఈవెంట్ పేమెంట్. అంతే. ఇంత సింపులా? అవును, మీరు ఇంటికి వెళ్ళాక చేసుకోవడానికి అవన్నీ కావాలి కదా. నెక్స్ట్ సాంగ్ మాటలు లేవు. ఇక్కడ ఓన్లీ పాటలే. పాడండి. నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చి ఈ పిచ్చి మొదలయ్యింది. పటానండి ప్రేమలో మరి టడంటం విడ్డూరంగా ఉందిలే ఇది టడంటం. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా వందిలేది. నాకు ఒక డౌట్, మీరు ఇంత అందంగా ముద్దుగా ముస్తాబోయి వస్తే నన్ను ప్రేమించే మగవాడి నువ్వేనని అంటుంది. ఇక్కడ మగాడు ఎక్కడ ఉన్నాడు? వాళ్ళు కలద్దాలు పెట్టుకోవాల్సిన టైం వచ్చింది. పేరుకి బట్టలు వేసుకున్నారు, లెహంగాలు, బాడీ నడక చూడాలి. అది నువ్వే చెప్పాలి. అక్కడి నుంచి అది కూర్చునే స్టైల్ చూసావు అక్క. ఇది ఇట్లా దాన్ని సరిగ్గా కూర్చోమని చెప్పక్క ఫస్ట్. ఏమిటి సిగ్గుపడుతున్నారా? మగాడైతే ఎలా కూర్చుంటాడు? మిమ్మల్ని మగాళ్ళని తిడుతోంది. ఏందే ప్రేమ లేకపోతే పెరగలే మేమంతా, ప్రేమ లేకపోతే బతకలే మేమంతా.
నా ఇలాగల ఇప్పటి నుంచి ఏ పోరు గాని ఏ పోరాడు గాని ప్రేమ అన్న మాట మాట్లాడిండో మీ అక్క గొడ్డలు తీసుకొని తుకుడా నడుతుంది తల్లి. చెక్కు అక్క అక్కడికి వెళ్ళింది స్వర్గంలో గాని మళ్ళీ దిగొచ్చి ఇక్కడ కూర్చుంది అనిపించింది. తుకుడలు చేస్తుందంట. పాటతో చెప్తాం చూడండి. చెప్పు మరి పాటతో. ఆనందం ఆనందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే టంటరడంటరడంటన్. అంటే వాళ్ళు ఏమన్నా మీరు లెక్క ఏమి మేము ఆనందంగానే ఉంటాం అంటారు. అంతే వి ఆర్ ఆల్వేస్ హ్యాపీ. మీరు ఎన్ని డైలాగులు ఇచ్చినా ఇక్కడ డోంట్ కేర్ అంటున్నారు. ఒక పవర్ఫుల్ పడేయండి అక్కడ. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? ఇలాంటి వారి దొరికి చేయాలి. ఇలాంటి నిర్లక్ష్య ధోరణికి చెల్లించాలి భారీ మూల్యం. అవునమ్మా, ఆ 2 గాజులు ఇవేనా? హరితేజ లేపమ్మా ఒకసారి. నీ పాట విన్నప్పుడే అమ్ముకున్నానే 2 గాజులు. భారీ మూల్యం. అయిపోయింది అక్కడ. సౌండ్ లేదు, సౌండ్ లేదు, సౌండ్ లేపేదండి. మాకిచ్చిన లిస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు గెలిచారో మీరే చెప్పాలక్క. నిజాయితీగా ఒప్పుకోవాలి ఎవరు గెలిచారు. గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నాను, అమ్మ తోడు ఇద్దరు విరగదీశారు. అక్క నీ పరిస్థితి మాకు అర్థమైంది. ఒకవైపు ఆర్టిస్టులు, ఇంకోవైపు యాంకర్లు. నువ్వు న్యూట్రల్ చేయొద్దు, ఒకళ్ళని గెలిపియు. ఏం అడిగిందండి కదా. మేమే గెలిచాం. హలో అక్కడ మాటలు మాత్రమే, ఇక్కడ పాటలు డాన్సులు కూడా ఉన్నాయి. మీరు నన్ను ఎంత టెంప్ట్ చేసినా వీళ్ళే గొప్ప నేను చెప్పను కాక చెప్పలేను. ఎందుకంటే అంత అద్భుతంగా ఇద్దరు పర్ఫామ్ చేశారు. నిజంగా చాలా మంది సింగర్స్ పోవాలి బయటికి. అసలు ఒరిజినల్ ఆర్టిస్టుల కంటే గొప్పగా డైలాగులు చెప్పారబ్బా. థ్యాంక్ యూ. మీ పాటల్లో పదనట్లు విన్నాం, మీ డైలాగుల్లో పవర్ ని విన్నాం. బట్ స్టిల్ ఏ దిల్ మాంగే మోర్, ఇంకా ఏదో కావాలి. ఏం కావాలి? ఫుడ్ కావాలా? ఆన్లైన్ లో ఆర్డర్ చెప్పనా? ఇంకెప్పుడు తిండిగోలే. ఇంకా నువ్వు తగ్గవా? తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే. నేను అడిగింది ఫుడ్ కాదే తల్లి, పర్ఫార్మెన్స్. ఓ అంతేనా? అది మా దగ్గర టన్నులుగా ఉంది. ఏంటది? అయ్యో భగవంతుడా, కొంచెం చెప్పండి రా. ఇప్పుడు మా టీం సత్తా చూపించడానికి ఒక పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో ఒక అమ్మాయి రాబోతుంది. ఎవరో తెలుసా అమ్మాయి? ఆడపిల్లనమ్మా అంటే చాలు అందరికి గుర్తొచ్చేసే ఆడపులి. సో షీ ఈజ్ నన్ అదర్ దాన్ మధుప్రియ. వామ్మో ఏం పిల్లండి, నిజంగా ఆడపులి. కరెక్ట్. ఏదైనా పదం తన గొంతుకు నుంచి, తన పెదాల నుంచి అలా జాలు వారిందంటే అది ప్రాణం పోసుకుని తాండవం ఆడాల్సిందే. అందుకే తనకు ఫిదా అయింది ఈ దునియా, తనయింది మనందరి ప్రాణ సఖియా మన మధుప్రియ. ఓ ముత్యాల రమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ రాములమ్మ ఏం సూపులోయమ్మ, వేగు సుక్కనేనమ్మ, సిరి నవ్వులోయమ్మ, చంద్రవంకలోయమ్మ, ఓ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మ, కన్ను గెలిపేనమ్మా. తీసుకురా ప్లీజ్. హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మెడ్లేతో దుమ్ము రేపి మన ఐ మీన్ అది
సూపర్ అదే 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 హలో 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 మేం గెలిచినట్టే. చల్లబడండి అమ్మ, ఫస్ట్ చల్లబడండి. ఈ రోజు మీరు చేసేది యాంకరింగే కాబట్టి మా వైపే ఉండాలి మీరు. అరే నేను మధ్యలో నటిస్తున్నాను రా, నువ్వు చూడట్లేదా? ఇక్కడ మేము కూడా తగ్గేదేలే, మీరు దగ్గరండి, మాకు అర్థమైంది. అయ్యో భగవంతుడా. అక్క వాళ్ళ పవర్ పెర్ఫార్మెన్స్ కి చెమటలు పుట్టే చెమటలు పుట్టవే, చెమటలు పుట్టవు, చెమటలు పడతాయి, చెమటలు పడతాయి. ఆగు, నన్ను కంప్లీట్ చేయి నువ్వు. అరే ఆ హిమజాన్ ఎవరికన్నా చూపించండి రా. అక్క వాళ్ళది పవర్ పెర్ఫార్మెన్స్ అన్నావు కదా, ఇప్పుడు వాళ్ళకి చెమటలు పుట్టించే హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్ బై మా సూపర్ డూపర్ శ్రీవాణక్క అండ్ బ్యూటిఫుల్ భావన. ఎన్నో రోజుల నుంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నా, ఈ రోజు పర్ఫార్మెన్స్ అనగానే ఇది నా మొదటి షో అని ఫీల్ అయి పర్ఫార్మ్ చేసేటువంటి ఆర్టిస్టులు వీళ్ళిద్దరు. వస్తున్నారు వస్తున్నారు మన శ్రీవాణి అండ్ మన డార్లింగ్ భావన. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద. పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద. తాళి కట్టకుండా ముట్టుకుంటే తప్పు కాదా మావా మావా వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా. వాలు వాలు చూపులతో కాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా. చెయ్యి వేయబోతే బెదురుతారు వింతగాదా. ఏమే ఏమే భామా, ఏమే ఏమే భామా. మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు, నా మనసే లాగేసిండు. లగ్గం ఎప్పుడు మావ అంటే మాఘ మాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆగేదెట్టాగా గిరా తిరిగేదెట్టాగా. అమ్మమ్మ చెప్పవే, అయ్యమ్మ చెప్పవే, పెద్దమ్మ చెప్పవే, పిన్నమ్మ చెప్పవే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. మాయదారి సిన్నాడు నా మనసే
పెట్టగా ఆగేదెట్టాగా ఇరా తిరిగేదెట్టాగా అమ్మమ్మ చెప్పవే అయ్యమ్మ చెప్పవే పెద్దమ్మ చెప్పవే పిన్నమ్మ చెప్పవే. నిజంగా ఒక విజయశాంతి ఒక శ్రీదేవి చూసినట్టుగా అనిపించింది నాకు. ఆగేదెట్టాగా అందా విజయశాంతి గారు, ఇంకొక పెద్ద శ్రీదేవి గారు, చిన్న శ్రీదేవి. మాయదారి నిజానికి ఇది మా బుజ్జి సావిత్రమ్మ. లాగేసిండు కోడి కూసి లడ్డు లడ్డుకున్నా కూడా లడ్డు డాన్స్ చేస్తే ఎలా ఉంది, లడ్డులా లేదు. సూపర్ బ్రా, చాలా బాగా చేశారు. ఒకవైపు మధుప్రియ ఇరగదీసింది, ఒకవైపు మన టీము ఇరగదీశారు. ఇంతకు మించి చూడాలని ఉంది. నా మనసులో కొరికి చెప్పైనా నెక్స్ట్ ఏం జరగబోతుందో మీకు చెప్తున్నానండి. పండగ బంపర్ ఆఫర్, బతుకమ్మ పండగ బంపర్ ఆఫర్. వేయండి రింగా రింగాలండి, రింగు వేయండి రింగా రింగాలండి. రావాలా రావాలా. చెవకొస్తున్న మైకిల్ అలా అరుస్తున్నావేంట్రా? జాతరలో తప్పిపోయావా? ఎలా వచ్చావు? అంటే సెట్ చేసుకుని వచ్చా అక్క. ఆడవాళ్ళు ఇంటికి బుడ్డోడు ఎందుకు వచ్చావు? అందరు ఆడవులే ఉన్నారు కదా, మీ అందరికి ఒక మగతోడు కావాలి కదా, అందుకే వచ్చా. చంపేయండి దీని బదులు. బాగా తోడు. అరే హాఫ్ నిక్కరు. సరే గాని అక్క. కరెక్ట్ గా పాయింట్ చెప్పలేదు అనుకో. అంటే ఆడ ఈవెంట్ జరిగితే ఆడ వ్యాపారం చేసుకుంటా ఉంటా. మిషన్ ఇస్తే ఈడ కూడా వ్యాపారం పెట్టుకుని 4 రూపాయలు సంపాదించుకుంటా. సరే గాని అక్క. ఒక మాట నిజం చెప్పురా, అప్పుడు కానీ నేను వ్యాపారం చేసుకుంటాను. ఇక్కడ ఈవెంట్ జరుగుతుందని నీకెలా తెలుసు? ఈ అప్సరసల్లో నా అప్సరస కూడా ఉంది, అందుకు. ఏ అబద్ధం చెప్తున్నావు కదా? నిజంగా ఉందక్క. ఒట్టు ఒట్టు నీ మీద ఒట్టు. నా మీద ఒట్టు. ఎవరో చూపించు. అదిగో చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్లీ బేబీ నువ్వు నా బేబీ ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే. ఇప్పుడే నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఊడ్చేసి ఒకటి బైక్ ఇచ్చాను రా. ఇంక నా దగ్గర ఇవ్వడానికి ఏం లేదురా. నువ్వు బైక్ కొనిచ్చినా నాకు నడిపే అంత స్తోమత లేదు. నువ్వు పెద్ద బైక్ కొనక్కర్లేదు, 30 రూపాయలు అంతే. బేగం బజార్లో 300కు దొరుకుద్ది. సరే రేపనిగా నువ్వు ఎప్పుడైనా బైక్ కొనుక్కుంటే నన్ను ఎక్కించుకొని తిరుగుతావా? నేను రోజు నా కళ్ళలో నేను ఎత్తుకొని తిరగతానే ఉన్నా. ఈ పచ్చాపరలాపి అసలు వ్యాపారం చేసుకుంటావా? వ్యాపారం చేయాలంటే మా ఇద్దరు క్యూటీ నాటీస్ రావాలా. మీరు చూస్తే షాక్ అయిపోయి కాకులైపోతారు అంతే. అయ్యో బాబోయ్. క్యూటీ నాటీస్ ఇవి ఈ అందగత్తెలు ఇక్కడ ఎందుకు వచ్చినట్టు? క్రికెట్ ని అర్పించాలంటే ఆ చీర్ గర్ల్స్ ఉండాలి, ఈ షోని అర్పించాలంటే ఈ చీర్ గర్ల్స్ ఉండాలి. అంతా బానే ఉంది, దయాల్సింది దయకుండా ఫేసులు దాచారేంటి? ఆచారం అక్క, ఆచారము. అసలు ఏం ఆచారమో ఏంటో నాకు ఇదంతా అనుమానంగా ఉంది. నాకు కూడా చాలా తేడా కొడుతుంది. అదేంటి లేడీ గెటప్ వాయిస్ వస్తుంది? లేడీ గెట పైసా చెప్తా నీ మాట. ఒక్కసారి ఆ స్క్రీన్ పైన చూడండి. ఆరుని సంతలో చింతకాయలా మీరు? గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. సరే మీరు అంత బదులాడుతున్నారు కాబట్టి నేను వీణ వాయించేస్తున్నాను. ఒకే ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఓకే. ఆ 5 నిమిషాల్లో ఏం వ్యాపారం చేసుకుంటారో అది చేసుకోండి. ఓకే. అరే అరే ఏమైంది 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 మామ? అరే ఏమైందిరా? వీళ్ళ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నారా? నీకేమైందిరా? అరే నీకు ఈపుకే కూర్చుకున్నాయి, నా గుళ్ళంతో కూర్చుకుంటున్నాయిరా, గుళ్ళంతో కూర్చుకుంటున్నాయిరా. అరే అరే సరే కానీ యాక్టింగ్ చాలు, ఏమై చెప్పురా. వాళ్ళ అందంతో నన్ను కట్టి పడేస్తున్నారా? ఒరేయ్ నీకేమైందిరా? అరే నేను కట్టి పడేసిర్రా, నన్ను ఏకంగా కింద పడేసిర్రు. అవసరం ఏముంది?
వ్యాపారం చేయాలా. రింగా రింగానండి, రావాలి రావాలి రావాలా. వస్తున్నా రియాజ్. ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనిక. అయితే నువ్వు తెచ్చింది ఒక 2 రూపాయల దిండు. అక్క అది దిండు అది నా గుండు గుండు చూచు గుండె. నీ గుండె ఏంట్రా నీకంటే పెద్ద సైజులో ఉంది. మన యాంకర్లు అల్లరి మామూలుగా లేదు. మామూలుగా కాదు, అద్భుతం మీరు. కానీ అంతకు మించి అద్భుతాన్ని పంపిస్తున్నారు ఇక్కడ. అది ఏంటో మ్యాటర్ నాకు చెప్పేశారు, నేను చెప్పేస్తున్నా. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎవరు రాబోతున్నారు తెలుసా? ఎవరు? ఆ పిల్ల మళ్ళీ మామూలుగా కూడా రావట్లేదు. టిక్కి బొట్టెట్టి వడ్డారం పెట్టి అబ్బో పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యి బుల్లెట్ బండెక్కి డిగ్గు 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 వస్తుంది. ఇక అందాల దునియా చూపిస్తుందంట తన గొంతుతో. చిక్కుబుక్కని మరి ఎవరు అర్థమైందా? మరి గట్టిగా చప్పలతో స్వాగతం పలికిద్దామా? ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాలు అందరూ ఒకే ఒక పాట పాడేస్తున్నారు. ఏంటది? బుల్లెట్ బండి. బుల్లెట్ బండి. మరి ఆ బుల్లెట్ బండి మిమ్మల్ని ఎక్కించడానికి రాబోతోంది మోహన భోగరాజు. లెట్స్ హియర్ ఫర్ హర్. చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గుని గుండె మీదనే వేసుకొందు నూరేళ్ళు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో రారే రారే నువ్వంటే నాకు ధైర్యం, నేనంటే నీకు సర్వం. నీకు నాకు ప్రేమ, ప్రేమంటే ఏంటి? చల్లగా అల్లుకుంటది, మెల్లగా గిల్లుతుంటది, వెళ్ళనే వెళ్ళనంటది, విడిపోనంటుంది. హే పట్టు చీరనే కట్టుకున్నా, కట్టుకున్నులో కట్టుకున్నా, టిక్కి బొట్టే వెట్టుకున్నా, వెట్టుకున్నులో వెట్టుకున్నా, నడుముకు వడ్డాణం చుట్టుకున్నా, చుట్టుకున్నులో చుట్టుకున్నా, దిష్టి సుక్కనే దిద్దుకున్నా, దిద్దుకున్నులో దిద్దుకున్నా. పెళ్లి కూతురు వస్తావురో, నువ్వు యాడంగా వస్తావురో, చెయ్యి నీ చేతికిస్తాను రో, అడుగు నీ అడుగులేస్తాను రో, నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట. నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని. బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని.
నే అవ్వసాటు వాడ పిల్లనయ్యో పిల్లనయ్యో వాడ పిల్లనయ్యో మా నాన్న గుండెల్లో నా ప్రేమనయ్యో ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో 7 గడపలల్లో ఒక్కదాన్ని రయ్యో దాన్ని రయ్యో ఒక్కదాన్ని రయ్యో మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో అంటూ ఎన్నెల్లో ఎత్తుకొని ఎన్న ముద్దలు పెట్టుకొని ఎన్ని మారాలు చేస్తూ ఉన్నా నన్ను గారాలు చేసుకొని చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను నీ చేతికిస్తారా నన్నేరా నేను నీ బుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని నా కుడికాలు నీ ఇంట్లో పెట్టినంకుల్లో పెట్టినంక సిరి సంపద సంబూరం గల్గునింకా నిన్ను గన్నోలే కన్నోళ్ళు అనుకుంటుల్లో నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా సుక్క పొద్దుకే నిద్రలేసి సుక్కల ముక్కులా కిట్లేసి సుక్కలే నిన్ను నన్ను చూసి మురిసిపోయేలా నీతో కలిసి నా 7 జన్మాలు నీకిచ్చుకుంటా నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా నీ బుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని ఎన్నో పాటలు పాడావు మహన. ఈ పాట తర్వాత మెలోడీ పాడినా ఫోక్ పాడినా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది చూసావా? 9 రోజులు బతుకమ్మ పండుగ చేసుకుంటాం మనం. 9 రకాల బతుకమ్మలు ఉంటాయి కదా, అట్లా నీ గొంతులో కూడా అట్లా 9 రకాలు పలుకుతాయి. థ్యాంక్ యూ అక్క. సరే, బతుకమ్మ స్పెషల్ కదా, గౌరమ్మని నీ కళ్ళ ముందు ప్రత్యక్షమైంది అనుకో, ఏం కోరుకుంటచ్చు? అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటా. ఇంకా అందరూ చాలా హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటా. ఆడతావా నువ్వు బతుకమ్మ? చిన్నప్పుడు ఆడేదాన్ని. గుర్తున్నాయా బతుకమ్మ పాటలు? పచ్చా పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఊడ్సి ముగ్గులు పెట్టింది. బట్ మాకైతే ఆ పర్ఫార్మెన్స్ తనివి తీరలేదు. వన్స్ మోర్ అనాలని ఉంది. ఏమంటారా? మీకు మాత్రం నేను 100కి 1000 మార్కులు ఇచ్చేస్తాను. వైపు నుంచి మోహన ఒక్కరితే అయితే 3 వస్తున్నారు మా దగ్గర నుంచి. పాటల్లో జుగల్బంది చూసాం కదా మనము. డాన్సుల్లో జుగల్బంది ఎలా ఉంటుందో చూపించడానికి హరితేజ, శ్యామల అండ్ సుజాత కలిసి రాబోతున్నారు. దుమ్ము దులపడానికి యాంకర్ టీమ్ రెడీయా? ఇంకెందుకు ఆలస్యం? మీరు నేను అందరూ వెయిటింగ్ ఏనండి. చూసేద్దామా? నడుమేమో సిట్టి సీకుల బుట్ట, బిందె పెదవేమో పూత రేకుల తట్ట. అట్టా నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట, ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిట పట్ట. ఎట్టుకొచ్చానే తిరనాళ్ళ కలజోడు, కలరు ఫుల్లుందే కిర్రాకు నీడు. చల్లుకుంటానే మల్లెపూలు లారీలోడు, కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో. బిట్ట నడుమేమో సిట్టి సీకుల బుట్ట, బిందె పెదవేమో పూత రేకుల తట్ట. అట్టా నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట, ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిట పట్ట.
జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో కారా బూంది లడ్డురో కారా బూంది లడ్డురో ఆడించే కబట్టిరో జ్వాలారెడ్డి 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 ఓయమ్మో జ్వాలారెడ్డి 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 తెలంగాణ బిడ్డరో కారా బూంది లడ్డురో కారా బూంది లడ్డురో ఆడించే కబట్టిరో జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో కారా బూంది లడ్డురో కారా బూంది లడ్డురో ఆడించే కబట్టిరో జ్వాలారెడ్డి 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 ఓయమ్మో జ్వాలారెడ్డి అమ్మ తోడు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. అక్కడ 1000 ఇచ్చాం, ఇక్కడ 2000 ఇచ్చేస్తున్నా. మా ముగ్గురు యాంకర్లు మా పర్ఫార్మెన్స్ అంటే సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసుకోరబ్బా. సూపర్ ఎనీవే, థ్యాంక్ యూ. మీకోసం ఎక్స్క్లూజివ్ గా అందరం బతుకమ్మ పండుగ కాబట్టి డబుల్ ధమాకా ప్లాన్ చేశాను. అంతకు మించి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. బాబా అక్క, అంతకు మించి అంటుంటే నా ఒంట్లో కొలెస్ట్రాల్ ఎలా అయితే పెరుగుతుందో నా క్యూరియాసిటీ కూడా అంతలా పెరిగిపోతుంది. కాబట్టి తొందరగా చెప్పు ఏంటనేది. చెప్తా 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 మీరు RR వేసుకోండి, నేను RRR లెవెల్లో చెప్తా. ఓకే. ఆయన కనబడితే కామెడీ సలాం కొడుతుంది, నిలబడితే నవ్వు నాట్యం చేస్తుంది. ఆయన వేసే పంచ్లో ఎనర్జీ ఇచ్చే మెడిసిన్, ఆయన వేసే సెటైర్ ట్రెండ్ సెట్ చేసే వెపన్. ఆయన కలామ తల్లి మెచ్చిన ముద్దు బిడ్డ, మనవాడు హాస్య పెప్పులి మన ఆలి. తందానే తానే నానే నానే ఆకులు తింటది మేక, ఆకులు తింటది మేక, మేకను తింటది పులే, మేకను తింటది పులే. ఇది కదరా ఆకలే, ఇది కదరా ఆకలే. పులినే తింటది చావు, చావుని తింటది కాలం, కాలాన్ని తింటది కాలే. ఇది మహా ఆకలే. వేటాడేది ఒకటే, పరిగెత్తేది ఇంకొకటే. దొరికిందా ఇది సస్తాది, దొరక్కపోతే అది సస్తాదే. ఒక జీవికి ఆకలేసిందా, ఇంకో జీవికి ఆయువు కూడిందే. దాకో దాకో మేక, పులొచ్చి కొరుకుద్ది పీక. హుయ్
మనుషులందరికీ బతుకేయరా. గంగమ్మ తల్లి జాతరా, కోళ్ళు పొట్టేళ్ల కోతరా, కత్తికి నెత్తుటి పోతరా, దేవతకైనా తప్పదు ఎరా, ఇది లోకం తల రాతరా. ఏ మరుపాటుగా ఉన్నావా, ఎరకే చిక్కేస్తావు, ఎరనే మింగే ఆకలుంటేనే ఇక్కడ బతికుంటావు. కాలే కడుపు చూడదురో నీతి న్యాయం, బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టో రాజ్యం. దాకో దాకో మేక పులొచ్చి కొరుకుద్ది పీక హుయ్. తగ్గేదేలే. ఏంద్రా నువ్వు పానకంలో పుడకలాగా? అరే ఎంత మంచి డ్రీమ్ అసలు. ఆలీ గారితో మేమందరం కలిసి స్టెప్పులు వేస్తున్నాం. డ్రీమా? విఠలాచార్య సినిమాలో పిశాచిలాగే వచ్చేస్తా టింగ్ అని. మరి మన ఆలీ గారితో ఊహల్లో అయితే డాన్స్ చేసేసాం కదా, ఇప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడుకుందామా? ఆలీతో సరదాగా. యాక్చువల్లీ వారి షోలు అందరినీ ఇంటర్వ్యూలు చేస్తూ మాట్లాడుతున్నారు కదా. అవును, ఇప్పుడు దొరికారు మనకి. మనం ఇంటర్వ్యూ చేద్దాం. పిలిచేద్దాం ఆలీ గారు, wherever you are, please come. ఆ చుట్టునట్ట సవరించినాడు, సింగాలి చూలు విదిలించినట్టే, ఆ సత్తునట్ట మొడతెట్టినాడు, రంగాన పుల్లు గాండ్రించినట్టే. ఆలీ గారు ఏ మాటగా మాట చెప్పాలి. మీకు మీరేనండి, అంటే నో బడీ ఈజ్ ప్యారలల్ టు యూ. ఎందుకంటే అప్పటి నుంచి, మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా నాన్ స్టాప్ గా ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్నారు. దానికి ఒక సెల్యూట్ చేసుకోండి. అండ్ మీకు ఒక కుటుంబం ఉంది, బట్ మీ ప్రేక్షకులు కూడా మీ కుటుంబం, బట్ ఈటీవీ కూడా మీ కుటుంబమే. యూనో వై? ఆలీ 369, ఆలీతో జాలీగా, ఆలీతో సరదాగా. త్వరలో ఇంకోటి రాబోతుంది. వాట్ ఇస్ దట్? ఆలీతో ఆల్ ఇన్ వన్. ఓ మై గాడ్, కొత్త షో! ఇన్ని షోస్ చేశారు, ఇన్ని మందులు గెటప్లు వేశారు కదా, మీకు బాగా మనసుకు నచ్చింది ఒకటి చెప్పండి. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా బాగా కష్టపడి బాగా పేరు రావాలని చేసిన సినిమా సీతాకోక చిలుక. కరెక్ట్గా మొన్న ఆగస్టు 14వ తారీఖుకి ఆ సినిమా రిలీజ్ అయ్యి 40 ఏళ్ళు. 40 ఏళ్ళు అయిందా? ఎస్. మీకే 40 ఏళ్ళు ఉన్నట్టుగా అదన్నమాట చెప్పేశారు మీరు. ఓకే. ఆ సీతాకోక చిలుక చైల్డ్ ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ద గ్రేట్ రామానాయుడు గారు, లెజెండ్ ప్రొడ్యూసర్, ప్రేమ ఖైదీ. అక్కడి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ తర్వాత కృష్ణారెడ్డి గారు చూసి ఆలీని మనం ఎందుకు హీరోగా చేయకూడదు అని హీరో చేసి 27 years అవుతుంది హీరోగా ఎంట్రీ. మోర్ దెన్ నియర్లీ 70 ఫిల్మ్స్ చేశారండి హీరోగా 56th ఫిలిం. 56 యాజ్ ఎ హీరో. అండ్ నా 5వ చిత్రం 6వ చిత్రంలో ఒక అమ్మాయి హీరోయిన్గా నా పక్కన వచ్చేసింది. ఆ అమ్మాయి ఇండస్ట్రీని యాంకర్గా ఏలేసి, యాక్టర్గా ఏలేసి, అద్భుతమైన, అసలు ఈ అమ్మాయి కనిపిస్తే చాలు, ఈ అమ్మాయిని ఒక్కసారి చూస్తే చాలు అనుకున్న ప్రేక్షకులు అసలు ఏంట్రా బాబు ఈ అమ్మాయిలో ఏంటి ఇంత ఫైరు అని అనుకున్నా. ఆ అమ్మాయే ఉదయభాను. మన పర్ఫార్మెన్సెస్ అన్ని అద్భుతంగా ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ఉంది. ఇప్పుడు కాస్త ఇన్స్పైర్ అవుదామా? ఎస్. అంటే బతుకమ్మ అంటేనే ఆడపిల్లల్ని పువ్వుల్లా చూసుకోవాలరా, ఒక దేవతలా ఆరాధించాలరా అని చెప్పకనే చెప్పే పండగ.
సాంప్రదాయంతో పాటు సంస్కారాన్ని నేర్పే పండుగ కదా. ఇంత గొప్ప పండుగ రోజు ఆడపిల్లల గురించి మాట్లాడుకోకపోతే ఎలా కదా. ఒక 2 మాటలన్నా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను పిలవబోతున్నటువంటి ఒక స్త్రీమూర్తి కూడా ఏ తల్లికి రాని కష్టం ఆ తల్లి పడింది. ఏ బిడ్డ ముందు ఏ తల్లికి ఎటువంటి అవమానం జరగకూడదో అటువంటి అవమానాలను ఎదుర్కొని నిలబడి గెలిచింది లైఫ్. సో అలాంటి ఇన్స్పిరేషన్ ని పిలవడానికంటే ముందు అసలు స్త్రీమూర్తి గొప్పతనం గురించి ఒక 2 మాటలు చెప్పాలని ఉంది నాకు. అంటే ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే ఆడపిల్ల ఆది పరాశక్తి అయి తనను తను సేవ్ చేసుకుంటూ తన చుట్టూ ఉన్న తన కుటుంబాన్ని కూడా కాపాడుకొని నిలబడాలి అని ప్రూవ్ చేసినటువంటి ఒక స్త్రీమూర్తి రాబోతుంది. స్త్రీ అంటే అలసట తెలియని యంత్రం, ప్రేమను పంచే మంత్రం. కడుపులో ఎంత దుఃఖం ఉన్నా సరే ఆ సంద్రం అంత దుఃఖాన్ని రెప్పల మాటనే దాచేస్తూ పెదాలపై చెరగని చిరునవ్వుతో ఎప్పుడు నవ్వుతూ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎన్నిసార్లు పడినా సరే ఒక కెరటంలా లేచి నిలబడి గెలిచేదే స్త్రీ అంటే. ఓటమి ఎరగక నిలబడి గెలిచేదే స్త్రీ అంటే. అలాంటి స్త్రీ రాబోతోంది. బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండ్ ఫ్యాంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. చప్పటితో స్వాగతం పలుకుదాం అవర్ ఓన్ యమున గారు. వెరీ ఇన్స్పైరింగ్ లేడీ అండి మీరు. బికాజ్ మిమ్మల్ని చూసినప్పుడల్లా ఎంత గట్సి మిమ్మల్ని అనిపిస్తుంది. అండ్ సో గుడ్ టు హ్యావ్ యూ హియర్. ముందుగా అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. చాలా చాలా గర్వంగా ఉంది. అందులో ఉదయభాను గారు చెప్పిన మాటలు విన్నాక నాకు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం నాకు మళ్ళీ దక్కినందుకు. మీ జీవితంలో మీరు పడ్డ కష్టం మామూలు కష్టం కాదండి. ఏ ఆడపిల్లైనా తట్టుకుని నిలబడడం చాలా కష్టం. ఎందుకంటే మీకు బిడ్డలు ఉన్నారు. అటువంటి టైంలో ఏ తల్లి ఫేస్ చేయకూడదు అది ఫేస్ చేశారు, బట్ నిలబడ్డారు. రైట్, మళ్ళీ మీ హక్కు మీరు సంపాదించుకున్నారు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నాకు డెఫినెట్ గా ఈ ఇన్స్పిరేషన్ గా నేను ఇలా మీ ముందు ఉండడానికి కారణం నా పిల్లలు. ఎందుకంటే నేను ఇన్స్పిరేషన్గా తీసుకునే పొజిషన్లో లేకపోతే వాళ్ళు జీరో అయిపోతారు. ఒక తల్లిగారు అయితే తట్టుకోలేకపోయాను. డ్రామాటిక్గా ఉంటుందేమో, నాకు తగిలిన రాయిలన్నీ నేను పేర్చుకుంటూ ఒక అవకాశంగా చేసుకుంటూ ఈరోజు ఇక్కడ దాకా మళ్ళీ వచ్చాను. ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ ఉమెన్ ఎలా అవ్వాలనేది కొన్ని పాయింట్స్ నేను ఎప్పుడు మోటివేషన్ చెప్పేటప్పుడు కొన్ని పాయింట్స్ అనుకుంటూ ఉంటా. ఆ పాయింట్స్ నేను క్రియేట్ చేసుకున్నాను. నా లైఫ్కి యూజ్ అయ్యింది, మీకు ఎలా యూజ్ అవుతుందేమో మన ఉద్దేశంతో చెప్తున్నాను. జస్ట్ 5 C's మీరు మనసులో పెట్టుకుంటే డెఫినెట్గా మనం సక్సెస్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఫస్ట్ వన్ క్రిటిసిజం, కంపారిజన్ అండ్ కంపాషన్ అండ్ క్రియేటివిటీ అండ్ కాన్ఫిడెన్స్. ఈ 5 విషయాలు చెప్తాను. ఫస్ట్ క్రిటిసిజం అంటే మీరు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించుకొని బతకడం స్టార్ట్ చేసి మీ లైఫ్ మీరు కోల్పోతారు. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. మీరేమనుకుంటున్నారో, మీరేం సాధించాలనుకుంటున్నారో ధైర్యంగా అడుగు ముందుకు వేసి నడవండి. గౌతమ బుద్ధుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, నేను ఆ క్రిటిసిజం తీసుకుంటే అది నాదవుతుంది, తీసుకోకపోతే అది వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో మనం ఎందుకు బాధపడాలి? బాధపడద్దు. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. తర్వాత కంపారిజన్ గురించి చెప్తున్నాను. కంపారిజన్ ఏంటంటే మనలో మనం గెలవాలని అనుకోవాలి, కానీ ఎదుటి వాళ్ళని చూసి ఇప్పుడు వాళ్ళు ఒకలా ఉంటారు, వీళ్ళు ఒకలా ఉంటారు, ఇంకొకరికి ఒకలా ఉంటారు. బట్ నన్ను నేను గెలవడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడు డెఫినెట్గా మనం గెలుస్తాము. ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం ఓడిపోతాం 100%. అలాగే కంపాషన్ ఉండాలండి. కంపాషన్ ఉంటే, ఎదుటి వాళ్ళ గురించి జాలి దయా గుణం ఉంటే, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే డెఫినెట్గా మనకు మంచిది అవుతుందండి. అది ఎప్పటికీ ఉండాలి. క్రియేటివిటీ ఈరోజు లైఫ్లో ఇప్పుడు నేను ఒక 30 years ముందు నేను ఇండస్ట్రీకి వచ్చి అలాగే నేను ఇప్పుడు యాక్ట్ చేస్తాను, అలాగే బిహేవ్ చేస్తానంటే కుదరదు. ఇప్పుడున్న జనరేషన్కి నేను కనెక్ట్ అవ్వాలి. సో అప్డేట్ అవ్వాలి. కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది, అవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటూ క్రియేటివ్ ఫీల్డ్లో మీరు అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. యూనిక్గా ఉండండి, స్పెషల్గా ఉండండి. అది లాస్ట్ వన్, కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అనేది నాకు చాలా చాలా ఇష్టమైందండి. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఎదురుకు వెళ్తే ఆ యూనివర్సే మీకు సపోర్ట్ చేస్తుంది. ఇదండి నేను ఈరోజు ఇక్కడ ఉండడానికి మెయిన్ కారణం. ఇది మీరు కూడా పాటించండి. యమున గారు చాలా ఆణిముత్యాలాంటి మాటలు చెప్పారు. మరి ఇంత మంచి మాటలు మాకు చెప్పినందుకు ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. అలాగే ఆ స్క్రీన్ వైపు చూస్తూ ఉండండి. షాక్ అయ్యావా? నా తెలుగు కొంచెం బ్యాడ్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. మా నిజంగా నా గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్. అసలు నువ్వు ఏమైనా గోల్ పెట్టుకుంటే అది అచీవ్ అయ్యే వరకు నువ్వు అసలు బ్యాక్ డౌన్ అవ్వు. చాలా ఫోకస్డ్ అండ్ దట్స్ రియల్లీ అప్రిషియేటివ్. అండ్ చిన్నప్పటి నుంచి కూడా మమ్మీ మమ్మల్ని చాలా స్ట్రాంగ్గా పెంచింది, నన్ను అండ్ అక్కని. అండ్ ఎలా స్ట్రగుల్స్ని ఫేస్ చేయాలి అనేసి. అండ్ వీ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హర్. అండ్
motivate us every day almost. I love you so much, ma, and proud of you. Bye. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా మన ఎమోషన్ అయినా మన నా స్ట్రెంత్ అయినా వాళ్ళే. మీ పాప మాట్లాడితే మా అందరి కళ్ళు చెమర్చాయండి చూడండి. ఎలా నిలబడాలో నేర్పించారు. ఇంకేంటి పండగ పూట ఇక పండగ చేసుకుందాం. యమున గారు మీకు ఒక చిన్న కథ చెప్పాలి. మీరు వచ్చే వరకు ఇక్కడ 2 యుద్ధాలు జరిగాయి. ఇక్కడ యాంకర్స్ టీము, ఇక్కడేమో ఆర్టిస్ట్ టీము. మేము గొప్ప అంటే మేము గొప్ప అని డిషం జరిగింది. సో మీరు చెప్పండి ఇప్పుడు ఎవరు విన్నర్స్ అని చెప్పాలి. మీరే నన్ను కాపాడండి ఈ గంట నుంచి. యాక్చువల్లీ చెప్పాలంటే యాంకర్స్కి వచ్చి స్పాంటినిటీ ఉండాలి, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండాలి, ఎవ్రీథింగ్ అప్పటికప్పుడు అనుకుని మాట్లాడగలగాలి, ఇంట్రాక్షన్ ఉండాలి ఆడియన్స్తో. అలాగే ఆర్టిస్ట్లకి కూడా స్పాంటినిటీ ఉండాలి, ఎమోషన్స్ని కరెక్ట్గా క్యారీ చేయడం, ఆ బ్యాలెన్స్ చేయడం. అంటే ఏ క్యారెక్టర్కి ఎలా ఇచ్చినా బ్యాలెన్స్ చేయగలిగే ఒక కెపాసిటీ ఉండాలి. సో ఎవరు తక్కువ కాదండి, ఇద్దరు సమానులే నేను చెప్తాను. ఐ థింక్ ఏంటంటే ఇద్దరు ఈక్వలే అంటారు. అంతేకాదు నేను కూడా అదే చెప్తున్నాను రా. యమున గారు చెప్తే కానీ వినరు మీరు. మనం అందరం వెళ్ళి బతుకమ్మ ఎత్తుకుని వెళ్ళి అమ్మని గంగమ్మ ఒడిలో చేర్చేద్దామా? అంబరాన్ అంటే బతుకమ్మ సంబరాలు ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ప్రప్రథమంగా ఇంత ఘనంగా జరిగి ఉంటాయి. అది మన ఈటీవీలో. ఈ తల్లి మనల్ని చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బతుకమ్మ తీసుకుంటూ నిమజ్జనం చెప్తాం. శ్రీరాముని తల్లి భుయాలో, ప్రేమతో శాంతను భుయాలో, పిలిచి దగ్గర తీసి భుయాలో, సత్యధర్మములు కొన్ని భుయాలో.